నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. మీరు రెడ్ బుక్ రాసుకోండి, జగన్ ఆదేశం. ప్రతిపక్ష నాయకుడిగా నారా లోకేష్ కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టి దారి పొడవునా రెడ్ బుక్ రాసుకున్నారు. ఆ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెట్టే వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, అలాగే అధికార పార్టీ నాయకుల పేర్లను రెడ్ బుక్లో రాసుకుంటున్నానని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ పదే పదే హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చినట్టుగా లోకేష్ అమలు చేస్తున్నారు. అందుకే ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోందని కూటమి పాలనపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహిస్తున్న భేటీల్లో వైఎస్ జగన్ కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇబ్బంది పెట్టే ప్రభుత్వాధికారులు, అలాగే కూటమి నాయకుల పేర్లను రాసుకోవాలని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అంతు చూసే బాధ్యతను తాను తీసుకుంటానని జగన్ హామీ ఇస్తున్నట్టుగా తెలిసింది. ఉదాహరణకు, ఎవరైనా పోలీస్ అధికారి హింసిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అధికారితో సెల్యూట్ చేయిస్తానని జగన్ చెబుతున్నట్టు తెలిసింది. ఇలాంటి భరోసా కేవలం వైసీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకే అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. లోకేషే కాదు, తమకు కూడా రెడ్ బుక్ రాయడం వచ్చని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలకు ఏపీ కేంద్రం అవుతోందన్నది వాస్తవం. ఉత్తరాంధ్రకు 2 గవర్నర్లు, ఉత్తరాంధ్ర నుంచి ఉప ముఖ్యమంత్రులను చూశారు. కీలక శాఖలైన హోం, పంచాయతీరాజ్ వంటి శాఖల మంత్రులను చూశారు. ముఖ్యమంత్రి పదవి అయితే దక్కేది లేదు, కానీ కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర గవర్నర్లను అందించే ప్రాంతంగా మారుతోందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు. విశాఖకు చెందిన బీజేపీ సీనియర్ నేత ఖమ్మంపాటి హరిబాబును 3.5 ఏళ్ల క్రితం మిజోరాం గవర్నర్గా కేంద్రం నియమించింది. ఇటీవల 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతో పాటుగా హరిబాబుని ఒడిశా వంటి పెద్ద స్టేట్కి గవర్నర్గా ప్రమోషన్ మీద నియామకం చేసింది. విశాఖకు చెందిన హరిబాబుకు గవర్నర్ పదవి ప్రమోషన్ మీద 2వసారి లభించడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటుగా మరొకరికి కూడా గవర్నర్ ఛాన్స్ ఉందని తెలుస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పోస్టు ఖాయమైంది అని వార్తలు వినవస్తున్నాయి. బీజేపీ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశానికి ప్రాధాన్యత అన్ని విషయాల్లో దక్కుతోంది. ఈ క్రమంలో ఒక గవర్నర్ పదవిని టీడీపీకి ఆఫర్ చేశారని అంటున్నారు. ఆ పదవి అశోక్ గజపతిరాజు కోసం రిజర్వ్ అయింది అని ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే గనుక సాధ్యమైనంత త్వరలోనే విజయనగరం రాజావారు రాజ్భవన్లోకి గవర్నర్గా ప్రవేశిస్తారు అని అంటున్నారు. ఆయనకు కూడా గవర్నర్ పదవి దక్కితే ఉత్తరాంధ్ర నుంచి ఒకే సమయంలో 2 గవర్నర్ పోస్టులు దక్కినట్టు అవుతుంది. ఇది ఈ ప్రాంతానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఇచ్చే వైనంగా అంతా భావిస్తున్నారు. ఈ నెలాఖరుకు బాబు అప్పుల సృష్టి ఎంతంటే సంపద సృష్టిస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గొప్పగా చెప్పారు. సుదీర్ఘ రాజకీయ పరిపాలన అనుభవం కలిగిన చంద్రబాబు మాటల్ని జనం విశ్వసించారు. అందుకే అలవికాని హామీలు ఇచ్చిన పెద్ద అయిన విజనరీగా పేరొందిన చంద్రబాబు సంపద సృష్టించకపోతారా అని జనం అనుకున్నారు. రాష్ట్రానికి రకరకాల పరిశ్రమలు క్యూ కట్టాయని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని టీడీపీ అనుకూల మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో ఏదీ కనిపించడం లేదన్న విమర్శ ప్రత్యర్థి పార్టీ నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో బాబు సర్కార్ అప్పుల సృష్టి మాత్రం బ్రహ్మాండంగా జరుగుతోంది. అదే సంపద సృష్టిగా సంతృప్తి చెందాలేమో అన్న నెటిజన్ల విమర్శల్ని తీసుకునే వాళ్ళ ఇష్టం. రానున్న మంగళవారానికి మరో 5,000 కోట్ల అప్పు చంద్రబాబు సర్కార్ చేయనుంది. ఈ అప్పుతో కలిపితే 6 నెలల్లో చంద్రబాబు సర్కార్ సృష్టించిన అప్పు మొత్తం 74,827 కోట్లు. ఒకవైపు అప్పు పెరిగిపోతోంది, మరోవైపు ప్రజలకు ఏమీ చేయలేదన్న ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం కొత్త కాదు, కానీ గతంలో వైసీపీ ప్రభుత్వ అప్పులపై కూటమి నేతలు వికృత ప్రచారం చేయడం వల్లే నేడు అధికారంలో ఉన్న వాళ్ళు నిలదీతకు గురవుతున్నారు. 6 నెలలకే దాదాపు 75,000 కోట్ల అప్పులు చేస్తే ఇక రానున్న 4.5 ఏళ్ల పాలనలో ఇంకెంత అప్పు చేస్తారో అనే భయం జనానికి పట్టుకుంది. చంద్రబాబు విజనరీ అని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తే ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణాన్ని చూడాల్సి వస్తోందన్న ఆవేదన ప్రజానీకంలో ఉంది. టీటీడీలో సూపర్ బాస్. టీటీడీ పాలక మండలి సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి సూపర్ బాస్గా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీటీడీ చైర్మన్గా మీడియా ఛానల్ అధిపతి బీఆర్ నాయుడుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరుకోరి నియమించారు. పేరుకే బీఆర్ నాయుడు చైర్మన్ అని, వ్యవహారాలని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చక్కబెడుతున్నారని టీడీపీ, జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో టీడీపీ పెద్దనగా వ్యవహరిస్తున్నప్పటికీ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయ నాయకుడు కాకపోవడం,
స్వామివారిని సేవ చేసుకునే పదవి దక్కిందనే ఆనందంలో ఎవరిని పట్టించుకోకుండా భానుప్రకాష్ రెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించారనే రీతిలో ఆ రెండు పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ అనుకూల మీడియా అధినేత మాత్రమే కావడం, రాజకీయంగా ఆయనకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎలాంటి అనుబంధం లేదు. ఇదే సమయంలో బీఆర్ నాయుడు టీవీ ఛానల్లో భాను నిత్యం డిబేట్ల పేరుతో కూర్చుని వైసీపీ అధినేత జగన్పై ఆరోపణలు చేస్తూ ఆ యాజమాన్యానికి చేరువయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ నాయుడికి తిరుపతిలో అత్యంత సన్నిహిత వ్యక్తిగా మారిపోయారు. సహజంగా బీజేపీలో భానుపై విమర్శ ఏంటంటే ఆయన 2 చోట్ల మాత్రమే కనిపిస్తుంటారని. 1 విమానాశ్రయంలో, 2 తిరుమల ఆలయం ఎదుట. ఇవి కాకుండా అదనంగా భాను రెగ్యులర్ విధులు ఏంటంటే టీడీపీ అనుకూల ఛానల్స్ డిబేట్స్లో పాల్గొనడం, టీటీడీ చైర్మన్కు ఉన్న పరిమితులు, అలాగే తన పాలక మండలి సభ్యత్వాన్ని అడ్డుపెట్టుకుని టీటీడీలో చైర్మన్ తర్వాత అంతా తానే అనే భావన కలిగించడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో మాదిరిగా టీటీడీలో బలమైన ఉన్నతాధికార వ్యవస్థ లేకపోవడం, తెలుగుదేశం నుంచి స్థానికంగా ఎవరూ బోర్డు సభ్యులు లేకపోవడం, జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాత్ర ఏంటో అర్థం కావడం లేదు. దీంతో భానుప్రకాష్ ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి సభ్యుడైన నరసింహ యాదవ్, తిరుపతిలో బలమైన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మంత్రి లోకేష్కు సన్నిహితుడైన వర్మ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి స్థానిక సమస్యలపై చర్చించేందుకు వెళ్లారు. ఈ సందర్భంలో చైర్మన్ పక్కన భాను ఆసీనులై ఉండగా కీలక టీడీపీ నేతలంతా ప్రతిపక్ష నేతల్లా దీనంగా కూర్చున్నారు. ఈ సన్నివేశం చూసిన టీడీపీ శ్రేణులకు ఇంతకు అధికారంలో పెత్తనం తమదా, బీజేపీ నేత భానుప్రకాష్దా అనే అనుమానం తలెత్తింది. అయినప్పటికీ లోకేష్కు పార్టీకి విధేయులైన సన్నిహితులైన నేతల పరిస్థితే ఇట్లా ఉంటే మనం చేయగలిగేదేముంది? తిరుపతిలో తమ వాళ్ళను గౌరవంగా చూసుకోవాలని అనుకుంటే టీడీపీ పెద్దలు జోక్యం చేసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. 3న వైసీపీ విద్యార్థి పోరు రద్దు. వచ్చే ఏడాది జనవరి 3న వైసీపీ తలపెట్టిన విద్యార్థి పోరు రద్దు అయినట్లు తెలిసింది. వరుస పోరుబాటులు చేపట్టడం మంచిది కాదనే అభిప్రాయాన్ని మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్కు పార్టీ నేతలు చెప్పినట్లు తెలిసింది. దీంతో జగన్ కూడా పునరాలోచనలో ఉన్నారని తెలిసింది. ఈ నెల 13న రైతుల సమస్యలపై, అలాగే 27న విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ పోరుబాటు పట్టిన సంగతి తెలిసిందే. వీటికి మంచి స్పందన వచ్చింది. వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. అయితే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఉద్యమించాలనే జగన్ పిలుపుపై పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వరుసగా ఆందోళనలు చేపట్టడం మంచిది కాదని, 6 నెలలకి విద్యార్థుల సమస్యలపై రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. విద్యార్థులకు మండితే వాళ్లే ఆందోళనకు దిగుతారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అప్పుడు విద్యార్థులకు మద్దతుగా వైసీపీ నిలిస్తే పార్టీకి రాజకీయంగా మైలేజ్ వస్తుందనే అభిప్రాయాన్ని జగన్కు చెప్పారు. అందుకే జగన్ కూడా రద్దు దిశగా ఆలోచిస్తున్నారని తెలిసింది. కేటాయింపుల సమీక్ష అంటే కొత్త బేరాలేనా? అమరావతి ప్రాంతంలో మొదలు కాబోతున్న ప్రభుత్వ భవనాలు, వివిధ సంస్థల కార్యాలయాలు తదితర నిర్మాణాల విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఖరి మారుస్తోందా? భూ కేటాయింపులను ఒక ఆర్థిక వనరు మార్గంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుందా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో పరిపాలన సాగించినప్పుడు అమరావతి ప్రాంతంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులు తదితర సంస్థలకు, విద్యా సంస్థలకు భూములు కేటాయించింది. ఇప్పుడు అవన్నీ నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఆ సంస్థల నిర్మాణానికి ముందుకు వస్తున్న ప్రస్తుత సమయంలో గతంలో జరిగిన భూ కేటాయింపులను సమీక్షించి తర్వాత స్థలాలు అప్పగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒకసారి జరిగిన కేటాయింపులే మళ్ళీ సమీక్షించడం అంటే ఆయా సంస్థలతో కొత్తగా డీల్ మాట్లాడుకోవాలని చూస్తున్నారా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. చంద్రబాబు 2014-19 సర్కారు 135 కేంద్ర సంస్థలకు అప్పట్లో స్థలాలు కేటాయించింది. అవి ఇప్పటిదాకా పనులు మొదలు కాలేదు. మొదలు కాకపోవడం అనేది ప్రస్తుత ప్రభుత్వానికి డబుల్ అడ్వాంటేజీగా మారింది. జగన్ కారణంగా అమరావతి అభివృద్ధి స్తంభించిందని, ఈ నిర్మాణాలకు వారు ముందుకు రాలేదని నిందించే అవకాశం వచ్చింది. అలాగే ఇప్పటికీ టెక్నికల్గా గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయలేదు కాబట్టి పాత కేటాయింపు ఒప్పందాలను రద్దు చేసుకుని కొత్తగా కేటాయిస్తామంటూ కొత్తగా డీల్ మాట్లాడుకోవడానికి వీలు కుదిరింది. గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు విడివిడిగా స్థలాలు ఇవ్వగా ఇప్పుడు అన్ని సంస్థల కార్యాలయాలను ఒకే భవనంలో ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో స్థల కేటాయింపులు పొందిన హోటళ్లు, పాఠశాలలు అన్నీ ఇప్పుడు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు అమరావతి పనులను చంద్రబాబు వేగంగా నడిపిస్తున్న తరుణంలో భూముల విలువ ఖచ్చితంగా పెరిగినట్టే. ఈ నేపథ్యంలో కేటాయింపులను సమీక్షించడానికి ఒక మంత్రుల కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. కేటాయింపుల్ని సమీక్షించి అంతే భూములు ఇవ్వాలా, తగ్గించాలా
అని వారు నిర్ణయిస్తారట. అంటే ఆయా సంస్థలతో కొత్తగా బేరాలు చేయడానికి ఇది ప్రభుత్వానికి ఒక అవకాశం అని. ఈ కొత్త డీల్స్ను తమకు ఆదాయ వనరుగా మార్చుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేస్తున్నారేమో అని ప్రజలు అనుమానిస్తున్నారు. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.